జేజెంసీ కార్యాలయం ముందు గందరగోళం నెలకొంది. కార్యాలయం గేటు ముందు కూర్చుని బీజేపీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. దారుసలంలో వార్డుల విభజన చేశారంటూ బీజేపీ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలపై మేయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు సైతం గెజిటెడ్ పేపర్లను చించేసి కౌన్సిల్లోనే విసిరారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ గందరగోళం నడుమే సభ్యుల సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి పంపించాలంటూ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు మేయర్ విజయలక్ష్మి. జేజెంసీ కార్యాలయం ముందు గందరగోళం నెలకొంది. కార్యాలయం గేటు ముందు కూర్చుని బీజేపీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. దారుసలాంల వార్డుల విభజన చేశారంటూ బీజేపీ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలపై మేయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు సైతం గెజిటెడ్ పేపర్లను చించేసి కౌన్సిల్లోనే విసిరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, రాజేంద్ర, ఏదైతే జిహెచ్ఎంసీలో ఒక్కసారిగా కూడా గందరగోళం చెలరైందని చెప్పాల్సింది. ఉదయం నుంచి కూడా సజావుగా సాగినా కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే దారుసలం సంబంధించిన అంశం వచ్చేసరికి ఒక్కసారిగా కూడా అంతా పూర్తి స్థాయిలో అందరూ కూడా వాళ్ళంతా కూడా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ధర్నాకైతే దిగడం జరిగింది. ఇప్పటికే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారిగా అందరూ కూడా దారుసలం సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా వాళ్ళైతే చేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏంటి అసలు లోపల ఏం జరిగింది, ఎందుకు ఈ గందరగోళం? ఈ రోజు డీలిమిటేషన్ గురించి స్పెషల్ కౌన్సిల్ వేయడం జరిగింది. మరి డీలిమిటేషన్ గురించి ఏ పారామీటర్స్ తీసుకొని ఏ స్టాండర్డ్ ని మీరు ఫాలో అయ్యారు, ఇవన్నీ ప్రశ్నలు కూడా అందట్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా అడిగేటప్పుడు వాళ్ళు సరిగ్గా జవాబుదారీ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అందరికంటే జోక్ ఆఫ్ ద డే ఏంటంటే స్వయాన మేయర్ కి డిప్యూటీ మేయర్ కి కూడా ఈ విషయం అనేది తెలియదు. ఈ డీలిమిటేషన్ లో ఏ రకమైన యాక్ట్ ఉంది, ఏ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు అనే విషయం వాళ్ళిద్దరికి కూడా తెలియకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. మరి ఈ రోజు అర్థాంతరంగా అడ్జర్న్ చేయడం అనేది ఇంకా పెద్ద చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది మేయర్. నిజంగా భావితరాల్లో ఎంతో మంది ఆమె తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతో మంది బాధపడతారు, ఎంతో మంది ఇన్సెక్యూర్ గా ఉంటారు. కానీ ఇవన్నీ కూడా ఆమె ముందు మాట్లాడేటప్పుడు మైక్లు కట్ చేయడం జరిగింది. మా వాయిస్ అనేది అక్కడనే అనగదొక్కడం జరిగింది. ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి డెమోక్రసీ అని అడుగుతున్నాం మేము. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఏం జరిగింది లోపల? మేడం, ఏం జరిగింది? ఈ రోజు మేయర్ గారికి డీలిమిటేషన్ సంగతే తెలియదని చెప్పడం జరిగింది. అంటే టోటల్ గా ఈ డివిజన్ ఎలా మీరు ఏ ప్రాతిపదికన దీన్ని డివైడ్ చేశారు, జనాభా ప్రాతిపదికన ఓటర్ల ప్రాతిపదికన అడగడం జరిగింది. ప్రతి ఒక్క కార్పొరేటర్ కి టైం ఇచ్చి మాట్లాడుతా అన్నారు. కానీ కొంతమంది కార్పొరేటర్లకి ఇంకా మాట్లాడే అవకాశం కూడా రాలేదు. ఇది కేవలం హైదరాబాద్ డివిజన్ ఎంఐఎం పార్టీకి అప్పచెప్పడం జరిగిందా అనేది మేము టోటల్ గా క్లారిటీ తీసుకోవడానికి మేము అడిగితే కూడా వాళ్ళు మేయర్ గారికి ఇంకా సమాధానం చెప్పలేకపోయారు. మాకే తెలియదు ఈ విషయము. అంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డీలిమిటేషన్ లాగా కనిపిస్తూ ఉంది. ఇది ఎలా తెలియజేస్తున్నా, మీ నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? ఏం లేదండి, అర్థంతంగా సమావేశం ముగించారు. ఎందుకంటే మేము ఒకటే అడుగుతున్నాం, మొత్తం కూడా అందరి డౌట్స్ ఉన్నాయి, అందరి డౌట్స్ కూడా క్లియర్ చేయాలి. డీలిమిటేషన్ అని ప్రోగ్రామ్ పెట్టి ఇవాళ సమావేశం అర్థాంతంగా పెట్టేసి ముగిస్తే మరి మా ఉన్న ప్రశ్నలు మా ముషిరాబాద్ లో కూడా, మేము ముషిరాబాద్ కార్పొరేటర్, ముషిరాబాద్ లో కూడా 2 డివిజన్లు విభజించారు. ఆ 2 డివిజన్ మాకు ముషిరాబాద్ లో 48 ఓటర్స్, 48,000 ఓటర్స్ ని 2 విభాగాలుగా డివిజిస్తే మా బాబుజీ నగర్ ముషిరాబాద్ అని డివైడ్ చేసి మొత్తము మరి మా ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలా అడిక్మేట్ అట్లనే ఉంది, కవాడి కూడా, గాంధీనగర్ అన్ని అట్లనే ఉన్నాయి. రామ్ నగర్ ముషిరాబాద్ 2 విభజించారు. ఎందుకంటే అక్కడ ముస్లిం బెల్ట్ ఎక్కువ ఉందని. సో వీళ్ళందరూ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఎంఐఎం కి తొత్తులుగా మారి దారుసలాంలో వీళ్ళంతా మీటింగ్ పెట్టి వీళ్ళు ఇవన్నీ చేసిన ప్రక్రియ ఇవన్నీ. కాబట్టి మేము దీన్ని మేము అగేన్స్ట్ గా అపోజ్ చేస్తున్నాం. బీజేపీ అయితే వ్యక్తం చేస్తుంది, మరోవైపు భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఇక్కడి నుంచి కదలకపోతే వెంటనే వాళ్ళని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. మరోవైపు
శ్రవణ్ ఏదైతే మల్కాజీ కార్పొరేటర్ శ్రవణ్ కూడా మొత్తం వీటన్నిటి కూడా చింపివేయడం అయితే జరుగుతుంది. చింపివేస్తున్న పరిస్థితి కూడా మనం కనిపిస్తుంది. ఏంటి, ఎందుకు మీ నిరసన వ్యక్తం చేస్తున్నారు? మేము మొదటి నుంచి అదే అంటున్నాము. ఇది చరిత్రాత్మక నిర్ణయం అని మీరు అంటుర్రు అక్కడ కౌన్సిల్లో, కాదు ఈ చరిత్రహీనులుగా అవుతాము. ఈ డీలిమిటేషన్ ఏదైతే సరైన పద్ధతిలో జరగలేదు, ఏదైతే మెర్జ్ చేస్తున్నారో అక్కడ కూడా 70,000కు 60,000కు ఉన్న డివిజన్స్ ఉంటే ఇక్కడ ఓల్డ్ సిటీలో 15,000కు ఈరోజు ఎంఐఎంకు అనుకూలంగా ఎంఐఎం ని గ్రేటర్ హైదరాబాద్ అప్పచెప్పే విధంగా ఈరోజు చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం, మెర్జ్ చేసేటప్పుడు ఆ సరౌండింగ్ బస్తీలే కదా, సరౌండింగ్ విలేజ్లే కానీ వాళ్ళకి ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సరైన హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళని మెప్పించి ఒప్పించి చేయవలసిందిగా కోరడం జరిగింది. దాంట్లో ఎంఐఎం వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉన్నది కాబట్టి మేము అడిగే క్వశ్చన్లకు వాళ్ళ ఆఫీసర్లు సమాధానం చెక్కలేక గొడవ చేయడం జరిగింది. తప్పకుండా ఇది ప్రజలకు తెలుస్తుంది, ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇదైతే చరిత్రహీనులుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలుచుకుంటుందని మేము తెలియజేస్తున్నాం. మొత్తానికైతే బీజేపీ నేతలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి కింద వీళ్ళని అదుపులో తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా మళ్ళీ పోలీసులు అయితే ఆగిపోవడం జరిగింది. ఒకసారి మనం విజువల్ చూస్తున్నాం, మొత్తం కూడా గందరగోళ వాతావరణం. వాస్తవానికి ఉదయం 11 గంటలకు ప్రారంభమైన జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఇప్పటివరకు కూడా సజావుగా సాగింది. ఏదైతే దారుసలంకి సంబంధించిన వార్డుల విభజన విషయంలో మాత్రం కొంత వాళ్ళకి ఫేవర్ గా చేయడం జరిగింది. అందుకనే వాళ్ళని వాళ్ళకి సంబంధించి ఫేవర్ గా చేశారు అనేది బీజేపీ నేతలు ఆరోపించడం జరిగింది. అలాగే ఏవైతే ప్రస్తుతం మ్యాప్లు ఇవ్వడం జరిగిందో ఆ మ్యాప్లను కూడా చింపి విసిరేయడం జరిగింది. దీంతో ఒకసారిగా కూడా సభలో గందరగోళంతో పాటు ఇటు అందరిపైన కూడా మేయర్ సీరియస్ అవడం జరిగింది. దాంతో సభను కూడా వాయిదా అయితే వేయడం జరిగింది. సభ వాయిదా వేసిన తర్వాత అందరూ కూడా కిందకు వచ్చి ఈ విధంగా నిరసన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా కొంత గందరగోళ వాతావరణం అనేది జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందైతే కనిపిస్తోంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.